హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజైతే మేము కిషన్ బాగ్లో ఉన్న కాశీబుగ్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ప్రజెంట్ అయితే మేము బాదర్పుర క్రాస్ చేసాము. ఇది కిషన్ బాగ్లో ఉంది. దీన్ని చిన్న కాశీ కూడా అంటారు. కిషన్ బాగ్ సర్కిల్ నుంచి కొంచెం ముంగడికి వెళ్ళాక మనకి రైట్ సైడ్లో స్ట్రేట్గా కనిపిస్తుంది కాశీబుగ్గ టెంపుల్. మా ఇంటి దగ్గరికి నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది కిషన్ బాగ్ టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటేనే. సో ఇది టెంపుల్ గోపురం. సో చూడండి. అండ్ ఇక్కడ మనకి కొబ్బరికాయ పూలు కూడా అమ్ముతారు. పూజ సామాగ్రి మొత్తం అయితే ఇక్కడ అమ్ముతారు బయట. అండ్ కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్స్ కూడా మనకైతే బయట ఉంది. అండ్ మనం లోపల ఎంట్రీ ఇవ్వగానే పెద్ద హాల్ అయితే ఉంది. అక్కడ అన్నదానం జరుగుతుంది మండే ఆఫ్టర్నూన్. అండ్ ఇక్కడ రాగి చెట్టు, యాప చెట్టు అయితే కలిసి ఉంది. దానికైతే చుట్లు తిరుగుతున్నారు అందరూ మొక్కుకొని. ఇక్కడనే మనకైతే శివలింగం అయితే ప్రతిష్ఠించి ఉంది. సో చూడండి, ఇక్కడనే కొబ్బరికాయ కొట్టాలి, లోపల కొట్టనివ్వరు. అండ్ ఇక్కడనే పూజ చేసుకుంటున్నారు బిల్వపత్రి అంతా ఎక్కించి. సో ఇది అండ్ ఈరోజు స్పెషల్లీ మండే కాబట్టి భజన కూడా జరుగుతుంది టెంపుల్లో. అండ్ చూడండి, ఇక్కడ నాగ ప్రతిష్ట కూడా జరిగింది పైన గోపురం దగ్గర. వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, అది డోంట్ మిస్ ఇట్. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నాము నేను మా అత్తమ్మ కలిసి. కొబ్బరికాయ ఇంకా పూలైతే ఎక్కిస్తున్నాము శివలింగానికి. ఎందుకంటే మండే కదా, మనకి మండే లోపల లింగాన్ని అయితే టచ్ చేయనియరు. అండ్ ఇక్కడ ఏం స్పెషాలిటీ అంటే 365 days లింగం దగ్గర వాటర్ ఫ్లో అవుతాయి లోపల గర్భగుడిలో. అండ్ విజిట్ చేయని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా విశేషమైన టెంపుల్ ఇది. అండ్ విజిట్ చేసిన వాళ్ళ ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ మంచిగా మొక్కుకోండి. ఇది చిన్న కాశీ కూడా అంటారు. కాశీకి వెళ్ళని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్ళినంత అదృష్టం అని అంటారు. అండ్ మండే రోజు హారతి కంపల్సరీగా మిస్ చేయకండి. కంపల్సరీగా వచ్చి హారతిలో అటెండ్ కండి. అండ్ చూడండి, మా పూజ అయితే అయిపోతుంది. అండ్ ఈ టెంపుల్లో మండే పూజ చాలా బాగా జరుగుతుంది. మిగతా డేస్ కూడా జరుగుతుంది, కానీ మండే చాలా స్పెషల్ ఉంటుంది. అండ్ చూడండి, అండ్